అందరికీ నమస్కారం. గృహయోగం అందరికీ కలుగుతుందా? కలగాలంటే ఏం చేయాలి? అందరికీ గృహయోగం కలక్కపోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాల ద్వారా చూసుకుంటే గృహయోగం అంత కష్టం కాదు. అంటే రకరకాలుగా లోన్లు వస్తున్నాయి. సంపాదించే కట్టుకోవాలని లేదు. కట్టుకున్నాక కూడా సంపాదించవచ్చు. అటువంటి హౌసింగ్ లోన్స్ వస్తున్నాయి. ఈ హౌసింగ్ లోన్స్ ద్వారా ఎక్కువ సంపాదనలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి చక్కగా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ కూడా వస్తున్నాయి. అన్నిట్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి ఇప్పుడు అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఇంత అవకాశం ఉండేది కాదు. ధనం పోగేసిన తర్వాత మాత్రమే ఇల్లు కట్టుకునే రకంగా ఉండేది. ఇప్పుడు ఇల్లు మేము కట్టుకోవాలని అనుకుంటున్నాము, కట్టుకోలేకపోతున్నాము, మాకు ఏమిటో తెలియట్లేదు, అది ప్రతిసారి చేయి సరిపోతుంది అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే ₹1 పని చేయాలనుకుంటే మనం చేయాలనుకున్న పని ₹2 అయి ఉంటుంది. అంటే దానికి అంతకంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అవ్వదు. మీరు ఒక 50 లక్షలకి ఇల్లు కొనుక్కోవాలంటే అది 60 లక్షలకి దొరకచ్చు. ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోవాలంటే అది 1,50,00,000కే దొరకచ్చు. అంటే మనకు నచ్చినటువంటి దానికి మనం అనుకున్నటువంటి అంచనాకి తప్పనిసరిగా తేడా వస్తుంది. ఎప్పుడు కూడా వస్తుంది, అది అందరికీ వస్తుంది. ఎంత యుగ యుగాల నుంచి కూడా వస్తుంది. కనుక అటువంటి ఆ తేడాని మీరు సిద్ధంగా ఉండి ఆ తేడాకి ఇల్లు కట్టుకోవటానికి దిగండి. ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకోలేకపోతున్నామే, మాకు రావటం లేదు, ఏం చేయాలి? వీటికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అంటే రెమెడీస్ ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి. నేను బాగా చూసింది ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో బయట వెండి మొక్కులు అమ్ముతారు. మొక్కులు అంటే ఏంటి? ముఖ్యంగా ఆపద మొక్కులు వాడంటాం కదా, ఆయనే వడ్డీ కాసులు వాడంటాం కదా, ఆ వడ్డీ కాసులు అమ్ముతారు. రాగి బిళ్ళలు, చిన్న చిన్న రౌండ్వి రాగి బిళ్ళలు లాంటివి అమ్ముతారు. ఆ రాగి బిళ్ళలు అవే వడ్డీ కాసులు అనమాట. ఆ వడ్డీ కాసులు ఆయన హుండీలో వేస్తాం. వడ్డీ కాసులు ఆ వడ్డీలతోనే ఆయన పాపం కుబేరుడు అప్పు తీర్చాలి. మన చరిత్ర ప్రకారం జరిగింది అదే. ఆయన దగ్గర సంతానం లేకపోతే సంతానం కోసం అని చెప్పి ఉయ్యాలలు వేయటం, సంతానం కాదు ఇల్లు కావాలి అంటే ఇంటి బొమ్మలు వేయటం, పై ప్రమోషన్లు రావాలంటే కుర్చీలు వేయటం, ఇలాంటివన్నీ వెండివే అమ్ముతారు బయట. లేకపోతే మనం ఇక్కడి నుంచి చేయించుకుని కూడా తీసుకెళ్ళి వేయచ్చు. అది వెండివో కాదో తెలియదు కానీ మొత్తం మీద ఆ వెండి రకం మెటల్లోనే మెరుస్తూ కనిపిస్తాయి. చక్కగా మంచి ఖరీదు కూడా ఉంటుంది. అవి తీసుకుని వెళ్ళి ఆ హుండీలో వేయటం, దేవుడికి మొక్కుకుని మాకు ఇల్లు కట్టుకునే యోగం కలుగజేయి భగవంతుడా అని కోరుకుంటూ ఈ వెండితో తయారు చేసినటువంటి ఈ మొక్కులు ఇవి చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఆలయంలోనూ బయట కనుక ఈ మొక్కులు అమ్ముతూ ఉంటే, లేకపోతే మనమే చక్కగా ఒక ఇంటి బొమ్మ కొనుక్కుని ఆ ఇంటి బొమ్మని హుండీలో వేయచ్చు. మన ఇంటి పక్కన ఉన్న దేవుడి హుండీలో కూడా మనం చక్కగా ఆ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పి మొక్కుకొని ఆ ఇంటి బొమ్మ వేయచ్చు. చక్కగా మీకు కావాల్సినటువంటి నచ్చిన చక్కటి ఒక ఇంటి బొమ్మను తీసుకుని ఆ ఇంటి బొమ్మని ఆ దేవుడి హుండీలో వేస్తే, ఆ దేవుడికి సమర్పిస్తే అది మీకు గృహయోగాన్ని కలగజేస్తుంది. ఇంకా గృహయోగం కలగాలంటే ఎప్పుడూ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలంటే నా ఉద్దేశం ఏంటి? మనకి సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప సిద్ధి తర్వాత కలుగుతుంది. అంటే తప్పనిసరిగా నేను కనుక్కోవాలనుకుంటున్నాను కనుక దానికోసం ఏర్పాట్లు చేసుకోవటం. అన్ని రకాల ఖర్చులు చేసేసి ఎప్పటికప్పుడు డబ్బులు అయిపోయాయని చెప్పి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు అనకూడదు. మన ఇతర అవసరాలన్నిటినీ తగ్గించుకుని, మన విలాస విహారాలన్నిటినీ తగ్గించుకుని ఇంటి కోసమే అని చెప్పి ముందర ఏది ప్రయారిటీ, ఓ ప్రయారిటీ పెట్టుకోవాలి ప్రతివారం. ఆ ప్రయారిటీని బట్టి దానికి కేటాయించి మనకు మొట్టమొదట ఎంత లోన్లు వచ్చినా కూడా కొంత షేర్ మొట్టమొదట మనమే కట్టాలి. ఆ కట్టేటటువంటి షేర్ మన దగ్గర ముందర ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఎప్పుడు కూడా డబుల్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఫినిషింగ్ టచ్లు చాలా ఖర్చులు అవుతాయి. ఎందుకంటే ప్రతి వారికి ఇది పెట్టారేమిటి నచ్చదు అనేటటువంటివి మనసులో కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఆ తర్వాత దీనికి కూడా చక్కగా ఒక ముడుపు కట్టుకుని, ఈ ముడుపు ఇందాక నేను చెప్పిందేమో ఆ వెంకటేశ్వర స్వామి హుండీలు కానీ మరే దేవత హుండీలో కానీ వేసేటటువంటి ఇంటి బొమ్మలు మొక్కులు, ఇదేమో ముడుపు కూడా కట్టి, ముడుపు అంటే ఏంటి? గణపతికి కానీ మన ప్రత్యేకమైన దేవతకు కానీ ఆటంకాలు ఏమీ రాకుండా నాకు ఈ పని సానుకూలపడేటట్టుగా చెయ్యి, ఈ పని నాకు సంపూర్ణమయ్యేటట్టుగా చెయ్యి అని మొక్కుకోవటం అనమాట. కనుక ఒక చిన్న విషయం మళ్ళీ ఇక్కడ కూడా చెప్తా. ఇంటి యోగం లేకపోతే ఎప్పటికీ ఇల్లు కలగదు. ఆ యోగం ఉందో లేదో ఒక్కసారి, నేనైతే జాతకాలు చెప్పలేను కానీ జాతకాలు చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు కదా.
మీకు నమ్మకం కలిగిన అంటే జాతకం బాగా చెప్తారని నమ్మకం కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీ జాతకం చూపించి అసలు మీకు సొంత ఇంటి యోగం ఉందా లేదా అని అనేది కనుక్కోండి. సొంత ఇంటి యోగం ఉంటే మాత్రమే మీరు ఏం చేసినా ఫలిస్తుంది, కానీ లేకపోతే ఏం చేసినా ఫలించదు. ఒక రాయి మీద గింజ వేసి రోజు నీళ్ళు పోసినా మొలు అంటే మొక్క మొలుస్తుందా? లేదు కదా. ఆ గింజ ఉబ్బిపోయి కుళ్ళిపోయి పడిపోతుంది, లేస్తూ ఉంటుంది ఎండిపోతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది ఎండిపోతూ ఉంటుంది. అదే మట్టిలో వేస్తే అదే గింజ నీళ్ళు పోస్తే అది మొక్క అవుతుంది. కనుక మనకి యోగ్యత ఉందా లేదా అంటే మనకు ఆ గృహ యోగ్యత అనేది ఉందా లేదా అనేది గమనించుకోండి. ఆ గృహ యోగ్యత ఉంటే ఏమైనా చేసినా కలుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక పురాణ కథ చెప్తా. పార్వతీదేవి హిమవత్పుత్రి, అంటే నగాధిరాజు ఆయన, హిమాలయాలు ఆయన పుత్రిక ఆవిడ ఈ హైమవతి శంకరుణ్ణి అడిగింది, ఎప్పుడు చూసినా ఇలాగా అసలు మనకేమీ ఇల్లు వాకిలు లేకుండా ఈ కొండల మీద పడి తిరగటం ఏమిటి? నేనేమో చక్కగా పర్వతరాజపుత్రిని, నాకు ఇల్లు కావాలి, నాకు చక్కటి హాయ్ విలాసవంతమైన ఇల్లు కావాలి, విశాలమైన ఇల్లు కావాలి అని కోరుకుంది. సరే, లేదు నాకు ఇంటి యోగ్యత లేదు, నేను ఎక్కడ ఒక చోట నిలిచేవాడిని కాదు, కనుక మనకి ఇల్లు కట్టుకున్నా అచ్చిరాదు అని చెప్పాడు శంకరుడు. ఈవిడ వినలేదు. సరే, నీ ఇష్టం, నువ్వు చెయ్యి, నువ్వు కట్టుకుంటానంటే నేను సహాయం చేస్తాను, నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను, ఇల్లు కట్టమన్నాడు. చక్కగా పార్వతీ పరమేశ్వరుడు ఒక చక్కటి భవనం కట్టుకున్నారు. చక్కటి భవనం కట్టుకున్నాక ఈ భవనాల్లోకి గృహప్రవేశం చేయాలంటే వెళ్ళటానికి ఒక పురోహితుడు కావాలి. అంటే పురోహితుడు మన ముహూర్తం పెట్టి వీళ్ళ చేత గృహప్రవేశం చేయించాలి కదా. ఆ చేయించేటటువంటి కార్యక్రమంలో వీరికి గొప్ప భక్తుడు రావణాసురుడు. రావణ బ్రహ్మ కదా ఆయన. రావణ బ్రహ్మ పిలిచి, నువ్వు నా గొప్ప భక్తుడు కూడా కదా, నాకు గృహప్రవేశానికి మంచి ముహూర్తం పెట్టి నువ్వే పౌరోహిత్యం వహించి నాకు గృహప్రవేశం చేయించు అని అడిగాడు. ఆ చేయటానికి రావణ బ్రహ్మ కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకుని రావణ బ్రహ్మ ముహూర్తం పెట్టాక ఎంత గొప్ప ముహూర్తం పెట్టించారో చూడండి. అంటే రావణ బ్రహ్మ అంతటి వాడు వచ్చి ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం పెట్టాక ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు గృహప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్ళాక అప్పుడు ఏం జరిగింది? రావణ బ్రహ్మకి దక్షిణ ఇవ్వబోయారు. చివరిలో ఇస్తే, ఏం కావాలి, నువ్వేం కావాలంటే కోరుకో, నువ్వు ఇంత చక్కటి గృహప్రవేశం చేయించావు, మా చేత మంచి ముహూర్తం పెట్టించావు, నీకేం కావాలంటే కోరుకో ఇస్తానంటే, ఇల్లు నాకు చాలా నచ్చింది, ఇల్లు ఇచ్చేయమన్నట్ట. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు, అంత ఇష్టపడి కట్టుకున్న ఇల్లు, కావలసిన విధంగా కట్టుకున్న ఇల్లు, అదే లంకలో రావణాసురుడి భవనం అని చెప్తారు. అక్కడ ఆ దక్షిణ కైలాసం అంటారు ఆ లంకని కూడా. అందుకే అక్కడ రావణాసురుడికి ఇచ్చేసి, మరి బ్రాహ్మడికి దక్షిణ పూజ చేశాక దక్షిణ ఇస్తేనే కదా ఫలితం దక్కేది, చేసి బయటకు వచ్చారనమాట. అంతే, మళ్ళీ కూడా ఇల్లు లేదు. అప్పుడు చెప్పాడు, పార్వతి చూసావా, మనకి ఇల్లు లేదు, నేను చెప్తే నువ్వు వినలేదు, ఇంటి యోగ్యత లేదు. రావణుడికి ఆ మనసులో ఆ సమయానికి ఆ ఊహ వచ్చి ఇల్లే కావాలని అడిగాడు. ఇంకేదన్నా అడగచ్చు కదా, అవేం అడగలేదు. నేను ఈశ్వరుణ్ణి, నువ్వు పార్వతివి, మన ఇద్దరం ఇవ్వలేనిదేమిటి? నేను ఐశ్వర్యం ఇవ్వగలను, నువ్వు శక్తి ఇవ్వగలవు. అంత ఇవ్వగలిగినా కూడా మన దగ్గర అవేం అడగకుండా ఇల్లు కావాలని అడిగాడు. ఈ రకంగా ఉంటుంది ఈ యోగ్యత లేకపోతే అనేది. కనుక ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఆ తర్వాత దేవతలకు ముడుపు కట్టుకోండి, దేవతలని ప్రార్థించండి, దానికోసంగా పొదుపు చేయటం మొదలుపెట్టండి. కొన్ని ఖర్చులు తగ్గించుకోండి, అనవసరమైనవి తగ్గించుకున్నాక చక్కగా మీకు కావాల్సినటువంటి ఇల్లు మీకు ఏర్పడుతుంది, గృహయోగం కలుగుతుంది. ఆ గ్రహయోగం బాగుంటే గృహయోగం కలుగుతుంది. కనుక అటువంటి గృహాల్లో చక్కగా మీరు కోరుకున్న విధంగా అందరూ ఉండాలని నా ఆశిస్సు.